వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారీణ, హే మాధవా, హే రామానుజ, హే జగత్రయ గురు, హే పుండరీకాక్ష మాం, హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలా విశేషాలు చిత్రములుగా ఉంటాయి. చిత్రములే కాదు, త్రైలోక్యములకు విచిత్రములుగా ఉంటాయి. అంతేకాదు, ఈ భవబంధములన్నీ తెంచగలిగినటువంటి లవిత్రములు, సన్మిత్రములు విష్ణుదేవుని యొక్క దివ్య చారిత్రములు. ప్రహ్లాదుని యొక్క దివ్యమైనటువంటి కథ మనం వింటున్నాం. హిరణ్యకశ్యపుడు విష్ణువు మీద పగబట్టి బ్రహ్మచేత వరములను పొంది దేవతలందరిని హింసిస్తున్నాడు. ఆ సమయంలో దేవతాగణమంతా విష్ణుమూర్తిని మొరబెట్టుకున్నాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తి వారందరికీ అదృశ్య రూపంలో దర్శనమిచ్చి శ్రీహరి స్వాభావులైన దేవతలకు ధైర్యం పలికారు. ఓ దేవతలారా, భయమున్ చందకుడయ్య నిర్జరవలుల్, నిర్జరవరుల్ భయమున్ చందకుడయ్య, భద్రంబు మీకెయ్యడన్ జయమున్ లాభము భూత సంతతికి మత్సందర్శన ప్రాప్తి అవ్యయమై చేరున్. దేవతాశ్రేష్ఠులారా, భయపడకండి, నేను మీకు అభయమిస్తున్నాను. మీకు క్షేమం కలుగుతుంది. నేను వస్తాను. నా దర్శన భాగ్యం చేత జీవకోటి శాశ్వతమైనటువంటి జయం ప్రాప్తిస్తుంది, లాభం చేకూరుతుంది. దుష్టుడైనటువంటి హిరణ్యకశ్యపుడు చేస్తున్నటువంటి అశాస్త్రీయమైన దుష్కృత్యాలన్నీ నాకు తెలుసు. వాడికి కాలం మూడింది, నేనే సంహరిస్తాను. కాబట్టి అప్పటి వరకు మీరు జాగ్రత్తగా కాలం గడుపుతూ ఉండండి అని శ్రీమన్ మహావిష్ణుమూర్తి దేవతలతో పలుకుతున్నాడు. సాధు పురుషులను బాధించేటువంటి వాడు శుద్ధ సాధులందు, సాధు పురుషులను బాధించేవాడు, దేవతలను వేధించేవాడు, విప్రులపై క్రోధము చూపేటువంటి వాడు, వేదాలను నిందించేవాడు, గోవులను ఖండించేవాడు, ధర్మపథం తప్పి నాపై శత్రుత్వమును పూనిన ఎక్కువ కాలం అతడు నిలబడు, పతనమైపోతాడు. ఎంత గొప్ప మాట! అందుచేతనే భగవద్భక్తులను అవమానించకూడదు, గోవులను ఖండించకూడదు, సాధు పురుషులను గౌరవించాలి. సాధులందు, సురలయందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడున్ అలుగు వాడే హింసనుందు. కాబట్టి వీళ్లను హింసించకూడదు. ఈ హిరణ్యకశ్యపుడు సాధువులను హింసిస్తున్నాడు. చెయ్యకూడనటువంటి అధర్మములు, అకృత్యములన్నీ చేస్తూ ఉన్నాడు.
అశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో నడుస్తున్నాడు కాబట్టి అతడు నశించేదిలేదం. ఓ దేవతలారా, ఆ రాక్షుడు తన కన్న కొడుకైనటువంటి ప్రహ్లాదుడు బుద్ధిమంతుడని, శమశమాది శమ దమాది సద్గుణ సంపన్నుడని, అజాతశత్రువని, ప్రేమాభిమానాలు ఏ కోశానా లేకుండా ఎప్పుడు హింసిస్తాడో అప్పుడే వీణ్ణి నేను వధిస్తాను. పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుని హింసిస్తాడు, అప్పుడు నేను అతన్ని హింసిస్తాను. ఆ దానవుడు బ్రహ్మవర ప్రభావం వల్లనే కన్ను మిన్ను కానకుండా ఇంతవాడై దేవతలను భక్తులను బాధిస్తున్నాడు. నాకు సర్వం తెలుసు, కానీ నేను వాణ్ణి సంహరించడానికి ఇది సమయం కాదు కనుక చాలా వరకు సహిస్తున్నాను. ఇక మీదట వారిని సంహరిస్తాను, మీకు శుభాలు కలిగిస్తాను, సందేహింపక వెళ్ళిరండి అని ఈ విధంగా రాక్షసాంతకుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు దేవతలకు చక్కగా అభయమిచ్చాడు. దేవతలు ఆ స్వామికి నమస్కరించి తిరుగుముఖం పట్టారు. ఇక మన కష్టాలు గట్టెక్కినట్లే. ఈ దుర్మార్గునికి కాలం సమీపించింది, వాడు నాశనమవటం తథ్యం అని అనుకుంటూ దేవతా సమూహమంతా తన స్థానాలకు వెళ్ళిపోయినారు. హిరణ్యకశ్యపుని యొక్క దివ్యమైనటువంటి విచిత్రమైనటువంటి చరిత్ర అద్భుతం. ఆ హిరణ్యకశ్యపునికి 4 కొడుకులు పుట్టారు. వాళ్ళలో మన కథానాయకుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఎలాంటివాడు అంటే, ఇతనిని చూచి మన పిల్లలందరూ నేర్చుకోవాలి. మన పిల్లలకు చెప్పవలసిన పద్యం ఇది చాలా గొప్పది. ప్రహ్లాదుని యొక్క లక్షణములను చెబుతూ ఎలా ఉండాలి పిల్లలు. ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు అంటే, తన యందు అఖిల భూతముల యందు ఒక భంగి సమహితత్వం బరగువాడు. తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వం జరగువాడు. పెద్దల పొడగన్న మృత్యునికైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతించువాడు. సఖుల ఎడ సోదర స్థితి జరపువాడు. దైవతములంచు గురువుల తలచువాడు. లీలలయందు బొంకులు లేనివాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపాగా. పరీక్షిన్ మహారాజుకి సుఖయోగీంద్రుడు చెబుతున్నాడు, ఓ మహారాజా విను. అలాగే ధర్మరాజుకి కూడా చెప్తూ ఉన్నాడు. నారద మహర్షి ధర్మరాజుకు చెప్పాడు. ఆ దానవేంద్రుని 4 కొడుకులలో ప్రహ్లాదుడు హరిభక్తుడు. అతడు ఎలాంటి వాడు అంటే, సకల ప్రాణులయందు సకల ప్రాణులను తనలాగా భావించుకునే సమదర్శి ప్రహ్లాదుడు. అతడు పెద్దలు ఎదురైనప్పుడు గౌరవంతో నమస్కరించేటువంటి వినయశీలి. సమదర్శి, వినయశీలి. ఇతరుల స్త్రీలు కనిపిస్తే తల్లిలా భావించి ప్రక్కకు తొలగేటువంటి గుణవంతుడు. దీనులకు తల్లి తండ్రి తానే అయి ఆదరించే ఆర్ద్ర హృదయుడు. స్నేహితులను సోదరులుగా చూచుకునేటువంటి సహృదయుడు. గురువులను దైవంగా కొలిచేటువంటి ఆదర్శ విద్యార్థి. హాస్యానికైనా అబద్ధమాడనటువంటి సత్యవంతుడు. ఈ విధంగా మంచి మర్యాద తెలిసిన మహోత్తముడు ప్రహ్లాదుడు. ఇలా ఉండాలి మన పిల్లల్ని. మన పిల్లలని హరిభక్తికి అలవాటు చేయాలి. సమదర్శిగా అలవాటు చేయాలి. వినయశీలిగా, అలాగే గుణవంతునిగా, ఆదర్శ హృదయుడుగా, సహృదయుడుగా, ఆదర్శ విద్యార్థిగా, సత్యవంతుడుగా, మర్యాద తెలిసినటువంటి మహోన్నత మూర్తిగా మన పిల్లలను సిద్ధం చేయాలి ప్రహ్లాదుళ్ళ. అందుకని ప్రహ్లాదుని యొక్క గుణగణాలు చాలా గొప్పవి. తన యందు అఖిల భూతముల యందు ఒక భంగి సమహితత్వం జరగువాడు. పెద్దల పొడగన్న మృత్యునికైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు.
కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు సఖుల ఎడ సోదర స్థితి జరపువాడు దైవతములంచు గురువుల తలచువాడు లీలల యందు బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపాగా. ఇంకా ఎలాంటి వాడు ప్రహ్లాదుడు? ఆకార జన్మ విద్యావరిష్ఠుడై ఆకార జన్మ విద్యావరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడుగాడు. ఓ ధర్మనందన విను, ప్రహ్లాదుడు ఎలాంటి వాడు అంటే రూపం మంచిది, గొప్పది, జన్మ గొప్పది, విద్య గొప్పది, వీటన్నిటిలో ఐశ్వర్యము గొప్పది, వీటన్నిటిలో అధికుడే. అసలు మనకు ఒక్కటి అధికం ఉంటేనే చాలు. అందం ఉన్నదనుకోండి, అబ్బో నా అంత అందగా లేడంటే. అలాగే విద్య బాగా ఉన్నదనుకోండి, అబ్బో నేను విద్యావంతుడని ఐశ్వర్యం గర్విస్తాడు. కానీ అన్నీ ఉన్నాయి. సార్వభౌముని యొక్క కుమారుడు, విద్యా వినయ సంపన్నుడు, ఆదర్శ జీవి, సమదర్శి, ఆదర్శ విద్యార్థి. ఎన్ని లక్షణాలున్నాయో ఇన్ని ఉన్నప్పటికీ కూడా విద్య, ఐశ్వర్యం, రూపం ఇన్ని ఉన్నప్పటికీ కూడా అధికుడై ఉన్న ఆవగింజంత గర్వం లేదట. అది గొప్ప విశేషం. ఇదే ఆదర్శం అంటే. ప్రతిదానికి గర్వించకూడదు. ఆకార జన్మ విద్య అర్ధ వరిష్ఠుడై గర్వ సంస్తంభ గతుడు కాడు వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియముల చేత పట్టువడడు. అనేకమైనటువంటి భోగభాగ్యాల మధ్యన పెరిగిన చపలత్వము లేనటువంటి ధీరుడు. అది విశేషం. అనేకములైనటువంటి విషయ సంపన్నుడు, ఎన్నో ఉన్నాయి, ఆభరణాలు, బంగారాలు, లౌకికమైనటువంటివి. మానవుడు కోటీశ్వరులు కోట్లకు పడగలెత్తాలంటే ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాలో అన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. కానీ ఇసుమంత కూడా చంచలత్వము లేనటువంటి ధీరుడు ఆయన. భవ్య బలో భవ్య వయోబల ప్రాభవోపేతుడై కామరోషాదుల క్రందుకొనడు. చక్కని వయస్సు, వయస్సుకు తగినటువంటి బలమున్న వయస్సు ఉన్న ఈ కోప కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనే శత్రువుల వలయంలో చిక్కుకుంటాడు ఏ వ్యక్తి అయినా. కానీ చక్కని వయస్సు ఉన్నది. భవ్య వయోబల ప్రాభవోపేతుడై, గొప్పదైనటువంటి వయస్సు, బలం, వైభవం అన్నీ ఉన్నాయి. కానీ కోపము ఎరుగనటువంటి వాడు. అంతేకాదు, ఇంకొక గొప్ప విశేషం, ఆయనకు దాసదాసీలు ఉంటారు సేవలు చేయటానికి. కామినీ ప్రముఖ భోగములెన్ని కల్గిన వ్యసన సంసక్తి ఆవంకపోవు వంకబోడు. ఆ వైపు వెళ్ళడు. ఏ వైపు? లోకంలో కాంతలు కాంతా కనకాలకే ఈ లోకమంతా బానిసయ్యేది. కాంతలు కనకానికి బానిసవ్వలేదు. ఇక కాంతలు భోగాలు కళ్ళ ముందు కనిపించే శృంగార భావమే అతని మనస్సుకు రానే రాదు. విశ్వమందుగన్న విన్న అర్ధంబులు వస్తు దృష్టి చేసి వాంఛయిడడు. ఈ లోకంలో గొప్ప గొప్ప ఐశ్వర్యాలు చూసినప్పటికీ, వాటి గురించి విన్నప్పటికీ వాటిని ఎన్నడూ ఆయన కోరుకోలేదు. అసలు ఆయన మనస్సు వాటి మీద ఉండనే ఉండదు. ఐహికమైనటువంటి వాంఛలు, ధనాల మీద, వాటి మీద వ్యామోహాలు ఆయనకు లేనే లేవు, ఐశ్వర్యాల మీద. కాబట్టి రాక్షస రాజు కొడుకైనటువంటి ప్రహ్లాదుడు నిత్యం శ్రీహరి మహావిష్ణువుడి గురించి ఆలోచనలే. అదే ఆరాటం, అదే ఆసక్తి. ఇతరములైనటువంటి ఆలోచనలు అతనికి దరికిరావు. ఎంత గొప్ప పద్యం అండి, అమృతం. ఇలా ఉండాలి ఈ లోకమంతా. ఆకార జన్మ విద్యార్ధవరిష్ఠుడై గర్వ సంస్తంభ గతుడుగాడు
వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియముల చేత పట్టుపడడు భవ్య వయోబల ప్రాభవోపేతుడై కామరోషాదులన్ క్రందకొనడు కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంశక్తినా వంకబోడు విద్యయందు కన్న విన్న అర్ధంబులందు వస్తుదృష్టి చేసి వాంఛయిడడు ధరణినాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడై అగుచు. ప్రహ్లాదునిలో ఇంతటి మంచి గుణములు దాగి ఉన్నాయి. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజతనయు ఎందు నిలచి పాసిచనవు విష్ణున్ వాయని విధమున ఏడు తగిలి నుండు నిర్మలాత్మా. అనుక్షణం విష్ణువును విడిచిపెట్టని ప్రహ్లాదుణ్ణి లోకంలో ఉండేటువంటి అన్ని మంచి గుణాలు తండోపతండాలుగా వచ్చి ఆశ్రయించినాయి. ఆ సుగుణాలు ఎన్నడూ విష్ణువుని వలె అతన్ని విడిచిపెట్టి పోవు. నేడు తగిలియుండు నిర్మలాత్మ. సద్గుణములన్నీ ఆయన చెంతకు చేరి వచ్చినాయి. లోకంలో ఉన్న సద్గుణములు. ఆ మహావిష్ణు భక్తుడు ప్రహ్లాదుడు. కాబట్టి ఓ మహారాజా విను. ఇంకా ఎలాంటి వాడు అంటే పగవారైన సురేంద్రులన్ సభలలో ప్రహ్లాద సంకాశులన్ సుగుణోపేతులన్ ఎందు మే మెరుగమంచు వృత్తబంధంబులన్ పొగడన్ చొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ. మీ బోటి సద్భక్తులు దైత్యరాజతనయున్ పాటించి కీర్తింపరే సద్భగవద్భక్తులు. మహారాజా, ప్రహ్లాదుడు రాక్షస కులంలో పుట్టాడని ఏమాత్రం ద్వేషం లేకుండా శత్రువులైనటువంటి దేవతా శ్రేష్ఠులు వారి వారి సభలలో ప్రహ్లాదుని వంటి గుణవంతుణ్ణి మేము ఎక్కడా చూడలేదు అని పెద్ద పెద్ద కవులు పొగిడినట్లు రకరకాల వృత్తాలతో అతన్ని మెచ్చుకుంటూ ఉంటారు. అంటే పద్యాల గమకాలు ఉంటాయి. శీసపద్యాలని, ఉత్పలమాలని, చంపకమాలని, రకరకాల వృత్తాల పద్యాలతో ఒక కవులు ఏ విధంగా పొగుడుతూ ఉంటారో అలాగే దేవతా సభలలో, అంటే రాక్షసుల యొక్క శత్రువులు దేవతలు, దేవతలకు శత్రువులు రాక్షసులు, ప్రహ్లాదుని మాత్రం దేవతలందరూ మెచ్చుకుంటూ ఉంటారు. సత్కవులు ఏ విధంగా వృత్తాలలో పద్యాలు రాస్తారో కవిత్వం అలాగే అలా మెచ్చుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీ వంటి మహానుభావులు భగవద్భక్తులు దానవ చక్రవర్తి ప్రహ్లాదుని మెచ్చుకోకుండా ఉంటారా ధర్మరాజా? విను. అంతటి గొప్పవాడు ప్రహ్లాదుడు. ఇంత మాటలెందుకు? గుణనిధి ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవు గురుకాలమునన్ గన్నుతింపగ అసఖ్యంబులు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. ప్రహ్లాదుని గుణగణాలు గుణగణాలకు నిధి. ప్రహ్లాదుడు గుణగణాలకు నిధి. గుణనిధి అనంచి గుణములందరికీ నిధి అన్నమాట. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవు. అతని గుణాల గురించి ఎంత చెప్పినా సమయం సరిపోదు. గురుకాలమునన్ అనేకములు గలవు. గురుకాలమునన్ గనుతింపగ అసఖ్యంబులు. గురుకాలమునన్ ఎంతో సమయం, ఎన్ని రోజులు చెప్పినా సరిపోవు. అంతటి మంచి గుణములు కలిగినటువంటి గుణనిధి ప్రహ్లాదుని సుగుణములు. ఈ గుణాలన్నీ వర్ణించాలి అంటే సాక్షాత్తు ఆదిశేషువునకైనా లేదా దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతికైనా భారతీదేవి భర్త అయినటువంటి బ్రహ్మకైనా సాధ్యం కాదు అన్నాడు. ఆదిశేషువునికైనా బృహస్పతికైనా
బ్రహ్మదేవునికైనా ప్రహ్లాదుని గుణములు వర్ణించడం సాధ్యం కాదు. అంత గొప్పవైనటువంటి మంచి గుణములు కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవు, గురుకాలమునన్ గనుతింపగ అసఖ్యంబులు, పణిపతికి బృహస్పతికి భాషాపతికిన్. సుగుణవంతుడైనటువంటి ప్రహ్లాదుడు భగవంతుడైనటువంటి శ్రీహరిని అనుదినం ఆరాధిస్తూ ఉండేవాడు. అతడు ఆనందమంతా స్వామిని ధ్యానించడమే. ఆయన హరిభక్తి ఆనాటికి అతిశయిస్తున్నదే కానీ తరగటం లేదు. ఆయన వయసు, ప్రహ్లాదుని వయస్సు పెరుగుతుంటే ఇంకా భక్తి పెరుగుతూ ఉన్నది. ఎలా ఉన్నది ఆయన భక్తి? ప్రహ్లాదుని యొక్క చరిత్ర వినండి. భక్తి అంటే ఏమిటో తెలుసుకోండి. శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లైన చరికాండనెవ్వర చేరమరచు. శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లైన చరికాండనెవ్వరి చేరమరచు. ఒక్కొక్కసారి శ్రీ మహావిష్ణువు తన దగ్గరకు వచ్చినట్టు అనిపించేది, నారాయణ 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 అంటూ. అప్పుడు అలాంటి సమయంలో స్నేహితుల దగ్గరికి వెళ్ళేవాడు కాదు, విష్ణువుతోనే ఆనందించేవాడు. విష్ణువు యొక్క దివ్యమైనటువంటి కీర్తనలే పాడుతూ ఉండేవాడు. విష్ణుతోనే అనుబంధాన్ని పెంచుకుంటూ ఉండేవాడు ఆయన. అసురాది తన మ్రోల ఆడిన ఎట్లయినా బాలురతోడ ఆడమరచు. శ్రీహరి తనతో ఆడుకుంటున్నాడు అనుకున్నప్పుడు తన తోటి బాలలతో ఆడుకునేవాడు కాదు. భక్తవత్సలుడు సంభాషించినట్లయిన పరభాషలకు మారు పలకమరచు. ఒక్కొక్కసారి మాధవుడు తనతో మాట్లాడుతున్నట్టు అనిపించేది. ఆ సమయంలో ఎవరైనా సరే పలకరిస్తే మాటకు బదులు చెప్పడం మానివేసేవాడు. అలాంటి దివ్య మహోన్నతమైనటువంటి మూర్తి ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని చరిత్ర వినండి. భక్తి భావాలతో మన ఇంట, మన మనస్సు, మన దేహం పులకితులై ఆనందించాలి. సకల పాపములు తొలగించి భక్తి భావాన్ని పెంపొందింపచేసేటువంటిది ప్రహ్లాదుని యొక్క చరిత్ర. శ్రద్ధగా వినండి. మరల ఇదే సమయమునకు అట్టి పుణ్యమైనటువంటి సుఖ సంపద మీకందరకు కలగాలని కోరుతూ స్వస్తి. వేదధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209.